అయితే పదవి పలకరించిందని చెప్తారు కదా, నేను అలాంటి స్థితిలోనయ్యా. ఎవరి వల్ల అంటే ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ముష్కాన్ వాళ్ళు. నిజంగా నాకు అలా గుండె గొంతులోకి వచ్చినంటారే అలా అనిపించింది. ఇక్కడున్న పెద్దవాళ్ళకి అర్థమవుతుంది నేను మాట్లాడలేదు. పిల్లలు మీకు ఎలా అనిపించింది ముష్కాన్ మాట్లాడుతుంటే? గర్వంగా అనిపించిందా? నేను కూడా అలా అయితే బాగా అనిపించిందా? కావాలి. ఎలా ఎలా అంత మంచిగా అమ్మాయి అంత సంస్కారవంతంగా అంత గొప్పగా ఎలా మాట్లాడింది అంటారు? బహుశా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఆమెకి చదువు చెప్పినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయికి ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొప్పవాళ్ళు. మనం మంచి స్నేహితులు చేసి అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఖచ్చితంగా తను ఈ స్కూల్కి నేను కలెక్టర్గా వస్తానని చెప్పాను. కలెక్టర్ అంటే ఎవరమ్మా? ఒక జిల్లాకి అధికారి. ఒక జిల్లాకి మరో జిల్లా ఉంటుంది, ఇంకో వేరుంటుంది, తెలియదు. కానీ ఇక్కడికి అలాంటి ఆశయం, ఒక ఆలోచన, ఈరోజు జెండా పండుగ రోజు మనం అలాంటి ఒక ఆలోచనని మనం పెట్టుకోవాలని నేను ఇంతకుమించి నేను చెప్పాలన్న విషయాలున్నా చాలా సమయం అయింది. కాబట్టి ఒక్క విషయం నేను చెప్పాలని తెలిసినటువంటి ఒక విషయం, అనేక ప్రభుత్వ పాఠశాలలో ఎన్ఆర్ఐ ఫౌండేషన్ విదేశాల్లో బతుకుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా అమెరికాలో బతుకుతున్నటువంటి మిత్రులు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులలో చదువుతున్నటువంటి పిల్లలకి నాణ్యమైన విద్య అంటే విద్య ఉంటే సర్టిఫికేట్ రావడం, 10వ తరగతి పాస్ అయ్యి వెళ్ళిపోయారని కాకుండా, ఈ స్కూల్ నుంచి నేను డోర్నకల్ స్కూల్ నుంచి వెళ్ళాను అంటే ఆ స్కూల్ వాళ్ళ జీవితకాలం గుర్తుండేటువంటి అనుభవాలు, వాళ్ళకి అలాంటి జీవన విద్యలు కూడా అందించబడాలని కేవలం బుక్లో ఉన్నాయే కాదు. ఇందాక మేడం చెప్పారు, అబద్ధ వార్తల గురించి కానీ, తల్లిదండ్రులకు చేతులు ఉండటం కానీ, పర్యావరణాన్ని ప్రేమించడం కానీ, సమాజం పట్ల బాధ్యతగా ఉండటం కానీ, ఒక క్రమశిక్షణయుతమైనటువంటి ఒక విద్యార్థిగా మీరు బయటికి పోగలిగితే మీ ఉపాధ్యాయులు ధన్యులు. అలాంటి విద్య మీకు ఆ ఉపాధ్యాయులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి అవకాశం కూడా మీకు ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నేను ఇంకొక ప్రశ్న అడుగుతా, ఎంతమంది మీ చేతులతో ఒక చెట్టు వేశారు? చేతులు ఎత్తండి. పర్వాలేదు, చాలా సంతోషం. అమ్మాయిలు ఇస్తారు, అబ్బాయిలు ఇస్తారు. ఎయ్యని వాడు కూడా ఇది సీజన్, ఇంకా అవకాశం ఉంది నాకు. ఒక చెట్టు నీటి దగ్గరే, నేను ఎక్కడో సమాజంలో బయట ఏమన్నాడు అట్లా, ఒక జామ చెట్టు, ఒక పనస చెట్టు, ఒక బొప్పాయి చెట్టు నీటి దగ్గరే మీకు ఉపయోగపడుతుంది, మీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, మీ అమ్మానానికి ఉపయోగపడుతుంది. ఇంకొక ప్రశ్న పిల్లలు, మరి అబ్బాయి మీకు కూడా కొంచెం వాటికి ఎక్కువ వస్తున్నాను, మీకు ఎక్కువ ఆలోచన. చిన్న మీరు మీ ఇంటి దగ్గర మీ అమ్మకో నాన్నకో సాయంగా పనిచేసేవాళ్ళు చేతులతో? చాలా సంతోషం. అమ్మాయిలు ఇచ్చారు, అబ్బాయిలు కూడా చాలా సంతోషం. ఎత్తని వాళ్ళు ఆలోచించండి దయచేసి. మీరు తప్పేం చేయలేదు, కానీ ఇక్కడ నుంచి మంచిగా మాట్లాడి ట్రై చేయండి. ఒక్క చిన్న ఉదాహరణ, మీరు తిన్న పళ్ళం మీరు గడుపుతారా? ఇక్కడ వాళ్ళు ఇంటి దగ్గర సాయంత్రం ఇంటి దగ్గర